సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే సార్. నమస్తే. ఈ గచ్చిబౌలిలో బిల్డింగ్ 5 అంతస్తుల బిల్డింగ్ ఇట్లా పక్కకు ఒరిగింది అంటున్నారు. అది నిజమేనా? అది ఏంటి అసలు? రాత్రి సిద్దిక్ నగర్లో జరిగిన సిట్యువేషన్ ఇది. నైట్ 8:30 ఆ ప్రాంతంలో బిల్డింగ్ ఒక్కసారికి ఇలా ఒరిగింది. ఏదో భూకంపం వచ్చిందేమో అని చెప్పేసి పాపం హుస్సేన్ అనే ఆయన పైనుంచి దూకేశాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. అయ్యో, ఓకే. మిగతా 30 మంది గబగబా కిందికి వెళ్ళిపోయి బయటకు వచ్చేసారు. ఆ యజమాని స్వప్న అనే ఆవిడేం చెప్తుంది, మా పక్కన వీళ్ళు ఏదో బిల్డింగ్ కట్టారండి, బాగా లోతుగా గుంతలు తవ్వాడు, వాడి వల్ల మా బేస్మెంట్ దెబ్బతినింది, అందుకు అలా ఒరిగింది అని ఈవిడ వెర్షన్. అంటే మనకి ఎప్పుడైనా సరే ఏదైనా జరిగితే పక్కోడి మీద బురద చల్లడం మనకు అలవాటే. అలాగే ఆవిడ చేసింది. విషయం ఏంటంటే మన హైదరాబాద్లో ఉండే వాళ్ళ పిచ్చి, ఇంత కొంప కట్టామంటే ఒక అంతస్తు లేపి ఎవడికో రెంట్కి ఇచ్చేస్తే ఇంట్లో కాలు చాపుకొని కూర్చోవచ్చు. పైగా మంచి డిమాండ్ ఉన్న ఏరియా. అవునా? గచ్చిబౌలి, కొండాపురం మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు వస్తారు. దాన్ని 2 BHK 30,000కి హ్యాపీగా ఇవ్వచ్చు. పిల్లర్లు వదిలేస్తారు పైన, మళ్ళీ కడతారు. ఎవడో గాలికి పోయే గన్నారావు మేస్త్రి గడి ఎవడో ఉంటే వాడిని తీసుకొచ్చి వాడు చెప్తాడు, ఏం అద్భుతమైన కళాఖండాలు కట్టాం మేడం అనగానే వాడిని పెట్టేసి కట్టించుకుంటారు. ఎవరు కూడా సివిల్ ఇంజనీర్ల దగ్గరికి వెళ్ళట్లా ఇవాళ రేపు. వాళ్ళు ఎందుకున్నారు సివిల్ ఇంజనీర్లు? ఏడవనా? వాళ్ళు చేసిన చదువు ఏంటి? సివిల్ ఇంజనీర్ అని బోర్డు పెట్టి కూర్చోవడం వాడి పని. ఎవడు అది ఏందో ఇంజనీరింగ్ అంట. కట్టుకో మాత్రం మేస్త్రిలే ఇంజనీర్లు ఇవాళ రేపు. మరి ఒకప్పుడు వాళ్ళే ఉండేవారు కదా. ఒకప్పుడు వాళ్ళే ఉండేవాళ్ళమా? ఒకప్పుడు ఉన్న వాళ్ళు మన గొప్ప గొప్ప కళాఖండాలు కట్టిన వాళ్ళు ఉన్నారు. పైనుంచి కిందికి రాయిని చెక్కుకుంటూ వెళ్ళినా కూడా టెంపుల్స్ తయారైన టెంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. ఉన్నారు, కట్టిన వాళ్ళు లేరని. మరి ఆ ఒకప్పుడు కట్టిన ఇప్పటిదాకా కూలి చావట్లేదుగా. అవునా? ఇవాళ రేపు ఇట్లాంటే కూలిపోతున్నాయి. మరి మేస్త్రీలే తెలివితేటలుగా ఊరికే ఇచ్చేస్తారు మేస్త్రికి. వాడు ప్లాన్ వేసేస్తాడు, ఇటు కట్టేద్దాం, ఇటుది కట్టేద్దాం. నువ్వు బ్రాహ్మణుని పిలుచుకుంటావు 5,000 ఇచ్చి వాస్తు ప్రకారంగా చూడమని. ఒక సివిల్ ఇంజనీర్ ఎందుకు పిలుచుకోరు? వాడు కదా చెప్తాడు నీ బిల్డింగ్ ఎలా ఉండాలి. ఎవరు చూడాలి? బిల్డర్ చూడాలి. ఇప్పుడు ఎవరి ఇల్లు వాళ్ళు కట్టించుకోరు. అదేమా, ఎవరు చూసినా బిల్డర్ అయినా సరే వాడు కడతాడు, వాడు డబ్బులు వాడు తీసుకొని పోతాడు. ఉండేది నువ్వే కదా. మరి మనకు ఉండాలి కదా శ్రద్ధ. వాడు పట్టించుకోకపోయినా జస్ట్ ఒక సివిల్ ఇంజనీర్ని బిల్డర్ అని నువ్వు అంటున్నావు చాలా సింపుల్గా. బిల్డర్లు ఉండట్లా. బిల్డర్లకు కూడా బాగా తెలుసు, తెలివితేటలు ఉంటాయి. మేస్త్రీలను తెచ్చి వీళ్ళు కట్టించేస్తున్నారు తక్కువకి వచ్చేస్తుందని. ఆడికి రోజు 1,000 రూపాయలు కూలి, మేస్త్రీ కాబట్టి. వీళ్ళకి 500 ఒక 10 మందిని తెచ్చేస్తాడు. వాడు వాళ్ళందరినీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు, పెద్ద హెడ్ కానిస్టేబుల్ లాగా. ఓకేనా? వీళ్ళందరూ ఏం చేస్తారు, ఆయన కింద ఉంటారు. ఒక టైం ఇస్తాడు నీకు, 3 నెలలు 6 నెలలు 7 నెలలు కంప్లీట్ చేసేస్తాం. చేయండి బాగా చేయండి, అంతే. ఎంత కట్టినా ఇప్పుడు ఒక నార్మల్ హౌసెస్ అంటే ఎవరినైనా అడగవచ్చు, మా నువ్వు పైకి లేపాలనుకుంటున్నావు, 2-3 అంతస్తులు 5 అంతస్తులు కట్టాలనుకున్నప్పుడు గో ఫర్ ఏ సివిల్ ఇంజనీర్. అంతస్తుకో 1,000 రూపాయలు చొప్పున నీ వాడికి పర్లేదు, 5 అంతస్తుకి 5,000 ఇవ్వు. సలహా ఇస్తాడు. నీ బేస్మెంట్ ఎంత ఉండాలి, ఆ పిల్లర్ ఎడబడాలి, ఈ ట్యాంక్ ఈడు ఉంటే ఏముంటుంది, ఫ్యూచర్లో ఈ పక్కనోడు కడితే నీకేమైద్ది, ఆ పక్కనోడు ఏమైనా కడితే నీకేమైద్ది, వెనకోడు ఏమైనా కడితే నీకేమైద్ది, అసలు నువ్వు ఎంతకాలం ఉంటావు, ఇవన్నీ నీట్గా వేసి చెప్తాడు. ఇప్పుడు ఈవిడ ఆరోపించింది ఏంటంటే పక్క అపార్ట్మెంట్ పర్ఫెక్ట్గా కన్స్ట్రక్ట్ చేశాడు. వాళ్ళు బాగా లోతుగా తవ్వారండి, అందుకే మా బిల్డింగ్ కుంగింది అని ఈవిడ అనింది. అవును, వాడు పర్ఫెక్ట్ కట్టుకున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు కుంగుతాయని తెలుసు కాబట్టి వాళ్ళకి ఆ ఇంజనీర్ ప్లానింగ్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళు లోతుగా తవ్వుకున్నాడు. నీట్గా లోతుగా తవ్వుకొని ఆ బిల్డింగ్ పర్ఫెక్ట్గా వెళ్ళింది. పక్కన నీది ఇట్లా ఒరిగింది అంటే ఓల్డ్ బిల్డింగ్ సార్, కొత్తదో ఓల్డో వాట్ ఎవర్, కొత్తవే. వీళ్ళు కడతా పోతారమ్మా ఏదో ఒకటి, ఎటు పడితే అటు కట్టేస్తూ ఉంటారు. ఆడరు ఏం చేయవు తెలుసా. నువ్వు పైకి వెళ్తావా, ఖాళీకి కూర్చుంటావు, ఏదో అనిపిస్తుంది ఇక్కడ రూమ్ ఉంటే బాగుండే అని. వెంటనే ఓ మేస్త్రిని తీసుకొచ్చి ఇక్కడ రూమ్ వేసేయండి అంటావు, వాడు వేసేస్తాడు. దాని తర్వాత మళ్ళీ పక్కన ఇంకోటి మళ్ళీ పైన పెంచుతావు. మెట్లు ఎట్టున్నాయో తెలియదు, ఏది ఎటు వెళ్తున్నావో తెలియదు. కట్టండి, తప్పు లేదు. కాకపోతే ఏంటంటే ఒక పద్ధతి పాడనేది ఏడుస్తుంది దాని వాటికి కూడా. నీ వల్ల పక్క బిల్డింగ్కి, ఆ వాడి వల్ల పక్క బిల్డింగ్కి ఇబ్బంది ఉండకూడదు. ప్లేస్ ఉంది కదా, రెంట్లు వస్తాయి కదా అని కట్టుకుంటారు. ఇప్పుడు మనం కింద ఉన్నాము, సొంత ఇల్లు, ఇంక ఎవరు బాధరాబంది ఏం లేదు. అమ్మాయిలు అందరూ ఎక్కడో ఉంటారు, అమెరికాలోనో ఎన్నో. ఫ్రీగా డబ్బులు రావాలి ఏదో ఒకటి. ఆఫ్టర్ నీ పెన్షన్ వస్తుంది కానీ నీకు సరిపోదు అది.
ఏం చేస్తావు? పైన వేస్తావు 30,000 వచ్చాయి. ఆ పైన వేస్తావు ఇంకో 30,000 వస్తాయి. మళ్ళీ పైన మళ్ళీ పైన మళ్ళీ పైన. నెలకి 1,50,000 నుంచి 2,00,000 రెంట్లే వస్తాయండి మాకు అని చెప్పుకుంటావు. ఎందుకు? బేస్మెంట్ లేని హౌస్కి ఎన్ని రెంట్లు వస్తాయి? ఏముంది? నీకు వాటర్ సరిపోద్దా తెలియదు. మళ్ళీ ఏం చేస్తారు తెలుసా? కింద సంపు తవ్వుతారు. అవును. బిల్డింగ్ కట్టాక సంపులు తవ్వే వాళ్ళు ఉన్నారమ్మా, మహా తెలివైన వాళ్ళు. చాలా మందిని చూసాను నేను. పిల్లర్ పని పిల్లర్ చేసుకుంటూ పోతారులే. ఆ పిల్లర్ ఉంది ఎందుకు? ఆపడానికేగా. అంతే, దాని పని అది చెయ్యాలి. రూల్ మళ్ళీ దానికి. ఆ పిల్లర్ ఎలా అంటే 2 అంతస్తులకి పిల్లర్ ఎంత పటిష్టంగా ఉండాలి, 5 అంతస్తులకి ఎంత పటిష్టంగా అవును. ఉండాలనేది కూడా ఒకటి ఉంటుంది. అవును. అవన్నీ మేస్త్రీలకు తెలియదు. వాడు డబ్బులు మిగిల్చుకోవడానికే చూస్తాడు. నీకు పిల్లర్ వేసామా లేదా అంతే. అయినా మీరు ఇన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఇంత భవనం లేపాలంటే అధికారులు పర్మిషన్ ఇవ్వందే అవ్వదు కదా! బస్తీలలో పట్టించుకోవట్లేదమ్మా, కట్టేస్తున్నారు. ఓకే. ఇప్పుడు బేసిక్గా ఒక మంచి కొత్త కాలనీ పడింది. ఇప్పుడిప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి కానీ మన బస్తీలలో ఇప్పుడు బోల్డ్ బస్తీలు ఉన్నాయి చూడు. వెళ్ళు ఇక పైకి ఉంటాయి. ఇక అంటుకొని కూడా ఉంటాయి హౌసెస్ అన్నీ. ఎలా కడుతున్నారో, ఎందుకు కడుతున్నారో, ఏం పనికి కడుతున్నారో కూడా తెలియదు. వాళ్ళకి వాటర్ ప్రాబ్లమ్స్ కూడా బాగా వస్తాయి. ఇప్పుడు మన ఈ కాలనీ కింద ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ 100 కుటుంబాలకి సరిపడా ఉంది. జిహెచ్ఎంసీ వాటర్ కూడా 100 కుటుంబాలకు సరిపడా వస్తుంది. కరెంటు కూడా 100 కుటుంబాలకు సరిపడా వస్తుంది. నువ్వేం చేసావు? పైకి లేపేసరికి 100 కుటుంబాలకు సరిపడా ఉంది కదా, 1000 కుటుంబాలు అక్కడ ఉంటున్నాయి. ప్రెషర్ డ్రైనేజ్లు అందుకే పొంగి పొర్లుతూ ఉంటాయి, బయటికి ఎడిగిపోతాయి. నువ్వు రెంట్లు మళ్ళీ నువ్వు అద్దెకిచ్చినా పర్లా, హాస్టల్స్కి ఇస్తావు. ఒక్కో దాంట్లో 50 మంది ఉంటారు, రూముకు 30 మంది. వాళ్ళు అంత డ్రైనేజ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. వాటర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలక్ట్రిసిటీ మీద భారీగా ఇది పడుతుంది. ఎక్కడ పడితే అక్కడ టపేలు మనం పేలుతూ ఉంటాయి వర్షాలు రాగానే. ఇట్లాంటివన్నీ సమస్యలు వస్తాయి. నువ్వు కాలనీ ఫస్ట్ కట్టుకున్నప్పుడు అది ఆ లేఅవుట్ ఎంతమందికి అనుకూలంగా ఉంటుందో అంతమందికి సెట్ అవుతుంది. తర్వాత ఫ్యూచర్లో అవన్నీ పైకి ఎక్కడికో ఇంకా లేపుకుంటూ వెళ్ళిపోండి ఎక్కడికైనా మార్క్స్ దాకా. అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఫైనల్ గా బిల్డింగ్ పరిస్థితి ఏంటంటే ఆవిడ లబోదిబోం అంటుంది. నేను ఇంట్లో పొలాలు గట్రా అన్ని అమ్ముకొని వచ్చి ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాను, జిహెచ్ఎంసీలు కూల్ చేస్తా అంటున్నారు. నేను పిల్లలు గట్రా ఎందుకు ఎక్కడికి GHMC పోను. ఎందుకు కూల్చుతా అది అంటున్నారు? మున్సిపాలిటీ వాళ్ళు కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు మాది మంచి ఓకే. చెడులు. సో వాళ్ళు కూల్ చేస్తా అన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలని లబోదిబోం అంటుంది. ఆ అద్దె కట్టిన వాళ్ళందరూ వాళ్ళకేముందిలే, వాళ్ళ అడ్వాన్స్లు వాళ్ళకి ఇచ్చేస్తే పోయి ఇంకో దగ్గర ఉంటారు. నష్టమేం లేదు వాళ్ళకి. ఈ ఓనర్ కదా నష్టం.